హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్లో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే కనుక మా హనీ 10th రిజల్ట్స్ అయితే వచ్చాయండి. సో దాని గురించి అయితే ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. నేనైతే ఎప్పటానన్నమాట రిజల్ట్స్ కోసం. నేను ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను కదా, ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. హనీ అయితే చాలానే వచ్చిందండి. ఎందుకు అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఉంటాను. స్కిప్ చేయకుండా విషయం చూస్తూ ఉండండి, ఓకేనా? వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఎందుకు ఏడ్చింది అంటే కనుక తను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ అయితే రాలేదండి. అందుకని చెప్పేసి తను ఏడ్చేసింది. మనం ఏదైనా మన చేతిలో ఉన్నంత వరకు మనం ప్రయత్నిస్తూ ఉంటాము. మన చేతిలో లేని దాని గురించి మనం అయితే ఎంత ఏడ్చినా ఏం రాదు కదా. తనకు అర్థం కావట్లేదు. నేను చెప్పాలని చాలా ట్రై చేశాను నేనైతే. తను ఒక ఫీల్డ్లో ఉండనమాట. ఇప్పటి వరకు తను రాసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా 98, 95 అలా వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ అన్నిటిలోని. కానీ 10th లాస్ట్ ఎగ్జామ్స్కి మాత్రం, పబ్లిక్ ఎగ్జామ్స్కి మాత్రం తను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ అయితే రాలేదు. కానీ తనైతే చాలా బాగా చదివిద్ది. మీ అందరికీ కూడా తెలుసు. మా ఫ్రెండ్స్ అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు అనమాట. హనీ మార్కులు చూసి వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఏంటి ఇంత ఇలా వచ్చాయేంటి మార్కులు, నీకు ఇలా రావడం ఏంటి, అసలు నీదేనా, నువ్వు కరెక్ట్గా చూసుకున్నావా, ఒకసారి నాకు చెప్పు, నేను చూస్తానన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూసారన్నమాట. వాళ్ళు చూసి, మా ఫ్రెండ్స్ అందరూ చూసి, ఏంటి దీనికి ఇలా రావడం ఏంటి మార్క్స్, రీకౌంటింగ్ చేపిద్దామా అనేసి అంటున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే మాట అన్నారు. నేనే అన్నాను, ఎందుకు రీకౌంటింగ్ చేసినా కూడా ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయినాయో మార్క్స్, అవి నమ్ముతారు తప్ప మనం రీచెక్ చేపించినా కూడా ఆ తర్వాత మార్క్స్ యాడ్ అయినా కూడా ఫస్ట్ ఎలా వచ్చినాయన్న ముద్ర అయితే బ్రెయిన్లో పడిపోతుంది. తర్వాత యాడ్ అయిన మార్క్స్ అయితే చెప్పుకోరన్నమాట. సో ఇంకేది వద్దు, ఇంకేం అవసరం లేదు, ఇప్పుడు ఇలా అయ్యింది కదా, ఓకే ఇది ఓకే నాకు అని నేను చెప్పాను. హనీకి అస్సలు ఫీల్ అవ్వద్దు, నాకు ఓకే, మనకు ఓకే, ఏం పర్లేదు, నెక్స్ట్ ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకుంది కానీ అని చెప్పాను అనమాట. మీ పిల్లలకు కూడా ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినట్టు అయితే కనుక ఏమీ అనకండి, అస్సలు రోజులు బాగాలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మంచిగా ట్రై చేద్దు కానీ మాత్రమే చెప్పండి. సో వాళ్ళకి మోటివేషన్ అయితే ఇవ్వండి మీరైతే. నేను అలానే ఇచ్చాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసు అసలు మీకు? తనే చూస్తుంది అనమాట. తనకి రిజల్ట్స్ రాగానే తనే చూసి, ఆంటీ రిజల్ట్స్ వచ్చేసాయి, మీకు పెట్టాను చూడండి అని చెప్పేసి అంది. తన లైన్లో ఉండగానే నేను మార్క్స్ చూశాను. తనైతే అస్సలు ఏమీ అనొద్దు ఆంటీ, హనీ అయితే మంచి మార్క్సే తెచ్చుకుంది, తను మాత్రం అస్సలు ఏమీ అనొద్దు, తనని ఏమన్నా అన్నారు అంటే కనుక నేను కర్రించుకొని వచ్చేస్తానని చెప్పింది. ఎందుకంటే హనీ బాగా చదివిద్దని అందరికీ తెలుసు. కానీ లాస్ట్ మూమెంట్లో ఎలా వచ్చాయి మరి, తను రాయలేదా లేదంటే తను ఎగ్జామ్ పేపర్స్ రుద్దే వాళ్ళు కరెక్ట్గా రుద్దలేదా అన్నది మనకు తెలియదు. అది మన చేతిలో లేదు కాబట్టి మన చేతిలో ఉన్నంత వరకు మనం ప్రయత్నించాలి. హనీ ప్రయత్నించింది, ఓకే, అది నాకు తెలుసు. హనీ రేపు రిజల్ట్స్ వస్తాయనిగా ఈరోజే చెప్పింది అన్నమాట. ఏమని, అమ్మ నాకు టెన్షన్ వస్తుంది, మార్క్స్ ఎలా వస్తాయా అని చెప్పేసి. నువ్వు ఎలా రాసావు అని అడిగాను నేను అప్పుడు కూడా. నేనైతే బాగానే రాశానమ్మా అని చెప్పింది. ఓకే, మార్క్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు, అదొక నెంబర్ అంతే, ఓకేనా, నీకు అర్థమవుతుందని చెప్పింది. మార్క్స్ అన్నది నీ లైఫ్ని డిసైడ్ చెయ్యవు, నీ లైఫ్ నీ చేతిలో ఉంటుంది, నువ్వు మంచిగా చదివావంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా వచ్చింది నాకు ఓకే అని చెప్పా. నిజంగా ఓకేనా అమ్మా అని అడిగింది. నిజంగా ఓకే హనీ అన్న తర్వాత రిజల్ట్స్ వచ్చేసాయి. తనైతే చూసిన వెంటనే నేను చాలా ఫోన్స్ వచ్చాయన్నమాట. రిజల్ట్స్ వచ్చినాయి కదా కంగ్రెస్ చెప్పడానికి చాలామంది ఫోన్ చేశారు, రిజల్ట్స్ తెలుసుకోవడానికి చాలామంది ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు అసలు. హనీ పర్లేదు హనీ, మాట్లాడు హనీ అంటే, అసలు నేను తెచ్చుకునే మార్క్స్ అవి కాదు, నేను ఎలా మాట్లాడతాను, అసలు నేను ఏం చెప్పుకోవాలి ఇప్పుడు అనేసి అన్నదన్నమాట. ఈ సోదంతా చెప్తున్నారు మీరు, ఎన్ని వచ్చినాయి చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా, చెప్పేస్తానండి. ఎందుకంటే నా కూతురు గురించి నాకు తెలుసు, ఎలా చదివింది ఏంటి అన్నది. కానీ ఏం చేయలేం, అది మన చేతిలో లేని పని అది కదా. సో పిల్లలందరికీ, కొంచెం బాగా చదివే పిల్లలకి ఏంటంటే మార్క్స్ బాగా రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటే చెప్పాను మా హనీకి, ఓకే హనీ ఇది ఓకే, నాకు ఓకే ఈ మార్క్స్ అయితే, నువ్వు అస్సలు ఇంకా ఫీల్ అవ్వకు. ఇంకేంటంటే ఇంటర్లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకో, ఇప్పుడైతే ఇంక ఇలా అయిపోయింది కదా, ఇది వదిలేస్తే ఇంకా అని చెప్పాను నేను. నీకు ఓకేనా అమ్మ అని అడిగింది. ఓకే అని చెప్పాను అన్నమాట.
సో ఎలా అయితే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి తనని ఇక్కడికి తీసుకురా, మూడ్ అయితే చేంజ్ అవుతుంది, ఇక్కడ ఉంటా అని చెప్పేసి అంది. తనని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడైతే సాయంత్రం వరకు ఉండొచ్చాము మేమైతే. సో మొత్తానికి మార్క్స్ అయితే మీకు ఇక్కడ రివీల్ చేస్తున్నాను చూడండి. మీ పిల్లలు కూడా 10th ఎగ్జామ్ రాసారా? మా రిజల్ట్స్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. సో మేమందరం హ్యాపీ అన్నమాట. వాళ్ళ అన్నయ్య అయితే చాలా ఏడిపించాడు. మా వాడికంటే 100 మార్క్స్ అయితే ఎక్కువే వచ్చాయి హనీకి. సో ఫైనల్గా హనీ రిజల్ట్స్ అయితే ఇవ్వండి. సో నేనైతే అస్సలు వీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నా కూతురు చదివిద్ది, అది నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు హనీ చదివిద్ది అని. ఓకే, ఎక్కడో మిస్టేక్ జరిగింది, సో దాని గురించి ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఇక్కడికి ఇదిలా వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం అనమాట. దీని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకూడదు కదా. సో ముందుకైతే వెళ్ళాలి. ఇంకా హనీనైతే ఇంటర్లో జాయిన్ చేయాలి. ఏ కాలేజ్ బాగుంటుంది అనేసి చూస్తున్నాము, ఇంకా జాయిన్ చేయలేదు, చేస్తాము. సో హనీ గురించి అయితే ఇదంటే ఇవాళ వ్లాగు. సో మీ పిల్లలు కనుక 10th చదువుంటే కనుక ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి. మీ పిల్లల్ని కూడా అస్సలు ఏమీ అనకండి, పిల్లల్ని మంచిగా తీసుకోమని చెప్పండి, వాళ్ళని కూడా అసలు డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పండి. ఇంకా హనీని అయితే మార్క్స్ వచ్చిన తర్వాత బయటకు తీసుకువెళ్తానని చెప్పాను. తనని బయటకు అయితే తీసుకెళ్ళి, అంతకుముందు నేను తీసుకెళ్ళాను, అది వచ్చేసి ఈ వీడియోలో ట్యాగ్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను చూడండి మరి. సో నేను ఎలా వచ్చిన మార్క్స్ అనేది నేను బయటకు తీసుకువెళ్తాను అని చెప్పాను. తననైతే బయటకు తీసుకువెళ్తాను, తనకు నచ్చిన ఫుడ్ అయితే ఇప్పిస్తాను నేనైతే. సో ఈరోజు బ్లాగ్ ఇది. సో మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదండి తనైతే ఎలా ఏడుస్తుందో, అస్సలు ఎవరి మాట వినట్లేదు అన్నమాట. పక్కన వాళ్ళన్నీ ఏడిపిస్తూ ఉన్నాడు, ఇలా ఇలా ఏడుస్తుంది అని చెప్పేసి. నాకు కూడా ఏడుపు వచ్చేసింది అలా హనీ ఏడుస్తూ ఉంటే. చాలాసేపే ఇంకా అలా ఏడుస్తూ ఉండిపోయింది అనమాట. ఇంకా నేనైతే బయటకి తీసుకువెళ్ళానని చెప్పాను కదండి. సో అప్పుడు తీసుకెళ్ళిన వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. తనకే ఇచ్చాను అన్నమాట, నీకు ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకో అని చెప్పేసి. తనైతే చిల్లీ చికెన్ ఒకటి, ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, ఇంకా దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టింది. అదైతే చక్కగా తింటున్నాం. మేమైతే తినేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇదంటే ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే హనీ మార్క్స్ ఎంత వచ్చినాయి అనుకుంటున్నారా? 496 మార్క్స్ వచ్చాయండి. సో మంచి మార్క్సే వచ్చాయి, కాకపోతే ఇంకా వచ్చాయి కదా అని తను ఫీల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.